ప్రపంచవ్యాప్తంగా ఎబోలా టెన్షన్ పెడుతోందా? ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న డేంజరస్ వైరస్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిందా? వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా కేంద్రం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటోంది? ఎబోలా విజృంభణతో ఉగాండా తీసుకున్న నిర్ణయం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఎబోలా టెన్షన్ పెడుతోంది. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా కేసులు కలవర పెడుతున్నాయి. తూర్పు కాంగోలో ఎబోలా అనుమానిత కేసుల సంఖ్య 1000కి పైగా నమోదవ్వడం ఆందోళన పెంచుతోంది. ఈ వైరస్ కారణంగా 250 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 101కి పైగా కేసులు నిర్ధారణ అయ్యాయని, మరో 3000 మంది కాంటాక్టుల గురించి ఆరా తీస్తున్నట్లు కాంగో ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే పొరుగునే ఉన్న ఉగాండాలో 7 ఎబోలా కేసులు నమోదయ్యాయి. మొదటి కేసుగా బయటపడిన 59 ఏళ్ల వ్యక్తి మృతి చెందడంతో ఉగాండా కీలక నిర్ణయం తీసుకుంది. కాంగోతో ఉన్న సరిహద్దును తక్షణమే మూసేయాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు ఎబోలా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిందా అన్న భయాందోళనలు నెలకొన్నాయి. బెంగళూరు ఎయిర్పోర్టులో ఒక భారతీయ మహిళలో ఎబోలా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో దేశమంతా ఉలిక్కి పడింది. ఆమెను క్వారంటైన్ చేసి ప్రత్యేక చికిత్స అందించారు. అయితే టెస్టుల్లో ఆమెకు నెగిటివ్ గా తేలడంతో దేశమంతా ఊపిరి పీల్చుకుంది. అయితే మరోవైపు ఓ వ్యాపారవేత్త సహా 4గురిని గుజరాత్ ప్రభుత్వం ఐసోలేషన్ చేసింది. వారి నమూనాలను ఎబోలా పరీక్ష కోసం పంపినట్లు అధికారులు తెలిపారు. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాప్తిపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో రష్యా కీలక ప్రకటన చేసింది. ఎబోలాకు వ్యాక్సిన్ కనుగొన్నట్లు రష్యా ప్రకటించుకుంది. అయితే దీన్ని అంతర్జాతీయ సంస్థలేమీ ధృవీకరించలేదు. ఎబోలా విజృంభిస్తుందన్న భయంతో కేంద్రం అలర్ట్ అయింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎబోలా వైరస్ గుర్తింపు కోసం థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించింది. ప్రజలు సైతం సేఫ్టీ పద్ధతులను పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.